విశ్వేశం మాధవం తుండిం దండపాణిం చ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఈ శ్లోకం కాశీలో తప్పనిసరిగా విజిట్ చేయవలసిన ప్లేసెస్ ని సూచిస్తుందండి. కాశీ విశ్వేశ్వరుడు, బిందు మాధవుడు, దుండి గణపతి, దండపాణి, కాలభైరవుడు, గంగా భవాని, మణికర్ణికా ఘాట్. ఇక్కడ మీరు వీడియోలో చూస్తున్నది దశాశ్వమేధ ఘాట్ అండి. పద్మపురాణం ప్రకారం బ్రహ్మ గంగా నది ఒడ్డున శివలింగాన్ని ప్రతిష్ఠించి 10 అశ్వమేధ యాగాలను నిర్వహించారు. అప్పటి నుంచి గంగా నది ఒడ్డున ఉన్న ఈ ఘాటిని దశాశ్వమేధ ఘాట్ అని పిలుస్తున్నారు. మార్కండేయ ఋషి చెప్పిన మాట ప్రకారం ధర్మరాజు, యుధిష్ఠరుడు కూడా ఇక్కడ దశాశ్వమేధ యజ్ఞం చేశాడు. ఇక్కడ జరిగే గంగా ఆరతిని జీవితంలో ఒక్కసారైనా చూసి తీరవలసిందే. దశాశ్వమేధ ఆలయ పూజారి విమల్గిరి గారు చెప్పిన ప్రకారం 2 శివలింగాలను ఒకేసారి పూజించే శివాలయం ఇదని, ఔరంగజేబ్ దాడిలో కత్తి లింగంపై పడిందని, ఆ తర్వాత దశాశ్వేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించారని, కానీ బ్రహ్మశక్తి ఉండడం వల్ల పాత లింగాన్ని కూడా పూజిస్తున్నామని చెప్పారు. ప్లీజ్ సబ్స్క్రైబ్.